ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు గత 3 సంవత్సరాలుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఇప్పుడు పుల్చలం మండలాన్ని వీడి ఇరువైపులా ఉన్న మండలాల్లోకి వెళ్ళిపోయాయి. ఒక్క ఒంటరి ఏనుగు మాత్రం స్థానికంగా ఉండి సంచరిస్తూ పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో రైతులకు తీరని కష్టనష్టాలు ఎదురవుతున్నాయి. గురువారం వేకువజామున గోగులమ్మ వంక నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు పాతపేట పరిసర ప్రాంతాల్లో సంచరించింది. కల్లూరు సదుం రహదారికి ఇరువైపులా నాటిన చెట్లను పెకిలించేసి పక్కనే వరి పంట పండిస్తున్న గురప్పకు చెందిన వరి పైరును తొక్కి తిని ధ్వంసం చేసింది. దీంతో రైతుకు తీరని కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి. ఇన్ని రోజులు గుంపులుగా సంచరిస్తున్న ఏనుగులు సోమల, సదుము ఇలా చిన్న గుట్టిగొల్లు పరిసర ప్రాంతాల్లోని అడవి ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. ఈ ఒంటరి ఏనుగు మాత్రం పుల్చల మండలంలోనే తిష్ట వేసి ఒకరోజు చింతల వంక, ఇంకో రోజు గొంగులమ్మ వంక పరిసర ప్రాంతాల్లో ఉంటూ రాత్రిపూట ఆహార వేటకు బయలుదేరి స్థానికంగా ఉన్న వరి, మామిడి, కొబ్బరి, ఇతరత పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుంది. అటవీ శాఖ అధికారులు దీనిని దూర ప్రాంతాలకు తరమాలని రైతులు కోరుతున్నారు.